गणपतिं भजे श्रीवादापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं गणपतिं भजे గొబ్బిళ్ళతో సంక్రాంతులు చిగురాకుతో గాదు తెలుగింటికి కనువిందుగా చేస్తాయిలే ముస్తాబులు దసరాల సరదాలు గుర్తుంటే ఏనాడు నీ వయసు 16 నిజమది మరవకు వాదాపి గణపతిం భజేహం वारणास्यं वरप्रदं विनायकैकभावना समर्चना समर्पितं प्रमोदकै प्रमोदकै प्रमोदमोदमोदकै यदर्पितं सदर्पितं नवानधान्यनिर्मितं न खण्डितं न खण्डितं न खण्डमण्डनं कृतम् जातिकृत् स्वनिष्ठभेदवर्जितं निरञ्जनं च निर्गुणं निराकृतिह्य निष्क्रियं सदात्मकं चिदात्मकं सुखात्मकं परं पदं भजामि तं गजाननं स्वमाययातविक्रमम् परिस्पृजं मोग्रं जेत्तानवधिराजमग्रन्न परवाञ्चमन्द्रममुदो हवामहे
गोजिद्धनजिरश्वदित्यः यज्ञं विहवेशस्वास्य गुरुमो हरिवो मेदिनन्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पठवा वरन्ति याः परिणेर्याः फला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्तकं महसः फलं मनोरथबलं पुत्रवार्द्रप्रवर्धनो तस्मात् शिवं मे स्यात् शान्तिं प्रयच्छ मे फलदानसम्पूर्ण सकलफलावाप्तिरस्तु अयं मुहूर्तः गणाधिपत्वमष्टमूर्तिरीश सूनुरीश्वर त्वमम्बरं च शम्बर धनञ्जय प्रभञ्जन त्वमेव दीक्षितक्षितिर्निशाकर प्रभाकर चराचर प्रचार हेतुरन्तराय शान्तिः अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु एतत्सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यताफलसिद्धिरस्तु ఏంటి అందరు రండి అందరు రండి జంటలు ఉంటే జంటలుగా వేయండి విడిగా ఉంటే విడిగా వేయండి सर्वतो जयमङ्गलम् शशाङ्कशेखर प्रहृष्य सदा नमामि नायकैकनायकं विनायकं कलाकलापकल्पना निदानमादिपुरुष गणेश्वरं गुणेश्वरं महेश्वरात्मसम्भवं स्वपादपद्मसेविना अपार वैभवप्रदम् भजे प्रचण्डतुन्दिलं सदन्दशूकभूषणं सनन्दनादिवन्दितं समस्तसिद्धसेवितं सुरासुरौघयो सदा जयप्रदं भयप्रदं समस्तविघ्नघातिनं स्वभक्तपक्षपातिनम् पदाब्जकिङ्किणीगणो गणेश्वरो गुणार्णव फणीश्वराङ्गभूषण जगत्त्रयान्तराय शान्तिकारकोऽस्तु तारको भवार्णवस्तघोरदुर्गः चिदेकविग्रहदुर्गः चिदेकविग्रहदुर्गः चिदेकविग्रह गणेशाय नमः गणेशाय नमः गणेशाय नमः देवता सहित महा वास्तु पुरुष देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा मम गृहेषु धन कनक वस्तुवाहन समृद्ध्यर्थं मम मनस्संकल्प प्रसाद सिद्धि द्वारा महालक्ष्मी संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा मम गृहेषु अधिदेवता प्रत्यधि देवता सहित महा वास्तु आराधना पूर्वक लक्ष्मी गणपति हवन पूर्वक रुद्र हवनाख्यम महा वास्तु पुरुष हवन आख्ये कर्मणे गृहेषु वीरवेंकट सत्यनारायण स्वामी व्रत
పూజాఖ్యం కర్మ కరిష్యే. నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్తాను. అజయ్ బంద్ చేయొచ్చు. ఆరాధనం కరిష్యే క్షైర్యజ్ఞేషు వర్ధతే. స్మైల్ సార్. లేకే గారు స్మైల్. ఆపోవాజిదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవః ఆపోన్నమాపోమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చంద్రాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాప సత్యమాపः సర్వా దేవతా ఆపోర్భో వస్తువరాపో. గంగేటయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే రుద్రకావేర్యోజలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజార్థం గురుదక్షే కారకాః సర్వతీర్థానాం వాక్యాకలశోదకేన పూజా ద్రవ్యాణం ప్రోక్ష్య. నీరు తీసుకొని పూజా సామాగ్రి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఎవరు కావాలి? దేవం సంప్రోక్ష్య గంధం పంతులు గారు దేవం సంప్రోక్ష్య ఆత్మాంజలం ప్రోక్ష్య. ఓం గణానాంధ్రా గణపతిం భవామహే కవిం కవీన ముపవశ్రవస్తమా. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోదవిశ్వేదసాదనం. మహాగణాధిపతయే నమః. సాంగం సాయనం సవాహనం సదక్ష్యపత్నీ పుత్రపరివారమేటం హరితమే గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అసునీరే పునరస్మారుడక్షోపన ప్రాణమిహ దేహి భగో స్వస్తి వై ప్రాణామృతమావ ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. స్వామిన్ సర్వజగన్నాథయావత్ పూజావసానకం తావత్ త్వం ప్రేతి భావేన హరిద్రేస్మిన్ సన్నిధిం కురు. సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అమశ్య విఘ్నేశ్వర ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తో అస్తో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఓం సింధూరాభస్రణేత్ర పృథుతరజనస్తమత్మేర్దదానో పాశాంకుశైర్వా నిరుదరవిలసద్బీజపూరాభిరామః. ఖ్యాతిమౌలి కరిపటిమదనాదానపూరాగ్రగండో భోగేంద్రైః భోజితాంగోజేతు గణపతిరత్నాంగరాగః. గణాధిపతయే నమః. ధ్యాయామి సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు చేయించి చుట్టూ అక్కడ ఉంచి అలవలసి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. గోహిష్టామయో భవస్థానమూర్చేదరాతనా శివనమోరరస్య భారయతే అనః. కుశదేవ మాతరః శిక్షయా జన్మఢా ఆపో జనయథాచనః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అభివస్రాడవధనాజిరురామిరేణ సురుగా పూజమానః. చంద్రావర్తవేనో హిరణ్యాభిశ్వానృతినో దేవతో మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పాక్షరాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్కారాదో. ఆయుష్యమగ్ర్యం ప్రజమంతరభ్రం యజ్ఞోపవీతం బలమస్తు రేడః. వేదార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. గంధద్వారాంధరాధరయాన్ నిత్యపుష్టాంగరీషిణీ. ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికలాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పదోర్వాక్షర పూజాం సమర్పయామి. ధూపం ఓం వనస్వచ్చుద్భవేర్దివ్యే నానాగంధైः సుదైర్యః. అగ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మణిహినా యోజితం ప్రియం. గృహాణమంగళం దేవం
सन्तु नमस्तो महादेव प्रियदान प्रियदान भगवान महादेवः नागपाशधरं श्रेष्ठं रत्नोखचित विग्रहं वर्णं मकरासनो अस्मिन् कुम्भे वर्णमावाहयामि ॐ भवमानस्सु अर्जनः पवित्रेण विदर्शनिः पुनन्दमादेव जनाः नन्दुमनबोधिया विश्व आयवः पवित्रपदो पवित्रेण पुनाहिमा शुक्रेण देववीर्जिरो अग्ने क्रत्वा क्रतुकुम्रणो यत्ते पवित्रमक्षिषि अग्ने विततमन्तरा ईश्वरेवी पुनरेरेव्यादारो यस्यै बह्वे स्तनवो वेदपृष्टाः यामनन्दः सरमाज्येरो अयद्गस्यामपतयारयेण वैश्वानरो रश्मिभिर्मापुनातो प्रातः प्राणेन शिरोमयोभो द्यावा पृथिवी पयदावयोभिः अदावरे यज्ञे मापुणेता बृहस्पतिः सवितस्त्रुभिः वरिष्ठैर् देवमन्मभिः अग्ने रक्षैः पुनाहिमा तेन देवा अपणता तेनावो दिव्यङ्गडः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे विश्वदेवे पुनदे देव्यागाः यत्पावमाने रज्येति अशिभित्तमृतकुमरसं तस्मै सरस्वती दुहे श्रीरगुं सर्पेर्मदोदकं पावमाने स्वस्तेनि गाहि वयस्पतेः रजभिः सम्मृतोर्गः पावमानेर्दिशन्तु नः तेन देवा ब्रह्मविदो वयो गोदं ब्रह्मणेमहे इन्द्रस्वनेरे रामापुनादो सोमस्वस्त्या वरुणः समेच्या महाराज ॐ सुभ्यमहं सम्प्रददे नमः ॐ वास्तो श्रेप्रियाणि अस्मान् स्वावेदो करमीवो भवानः महे प्रतितन्नो यस्वजन्न एतद्विपदे चतुष्पदे क्षेमोदयोगे वर्णो यूयं पादस्वस्ति विश्वदानः
भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्यसुमङ्गल विग्रहया लिङ्गितवामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नवागार समयेषु अधिदेवत प्रत्यधि देवता सहित महा वास्तु पुरुष आराधनं करिष्ये भूमिకి నమస్కారం చేసుకోండి ఓం శివనామృతే భవాన్ రక్షణావేషణే శర్మ సప్రధాః ఓం ప్రాప్యాయ పురవే నమః ఓం బృహస్పతే साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय लक्ष्मी गणकलशेषु लक्ष्मी गणपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम इंद्रं वा विश्वरस्वर्यवामहे जनेभ्यः इंद्रं धान्नो धायनो धवाहनं रेत्तिपरिवारो इंद्रं दिक्पालकमावाहयामि अग्निन्दोरं प्रणेमहे होदानं विश्ववेदो यज्ञस्य सुकृतं
दिग्भागे अग्निदिक्पालकमावाहयामि यमाय सोमको सुनृतयमाय हुदाभिः नमो यज्ञागच्छत्यग्निदोदारं कृतः दाङ्गौदायनं स्वाहस्त्रेक्तिवरिवाहयामि शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय सत्यं ज्ञानमनन्तं ब्रह्मेतल्लक्षणलक्षितमो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगं साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगं शिवाय नमः చెప్పండి స్వామిన్న స్వామిన్న సర్వ జగన్నాథ యావతు పూజా అవసానకం తావత్వం ప్రీతి భావేన కలశేస్మిన్ సన్నిధిం కురు వరబందో चतुर्भुजयुताश्चेजाः खड्गकेटकधारिणः ध्यायामि आवाहयामि नवरत्नगजरे ब्रह्मादं शिवाय नमः शिवाय नमः शिवाय नमः राजमनीयं समर्पयामि मारङ्गमामवायस्य क्षयाय जिन्वदा स्नानं समर्पयामि पूयमानः अभिचन्द्रावर्तवेनो हिरण्याभ्यश्वामं पवित्रं प्रजापतिर्यत् सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवेतम् भद्रस्य गृहाय मे पुष्पाक्षतान् समर्पयामि अदक्षतैः पुष्पैः पूजयामि पूजां समर्पयामि भवाय देवाय नमः सर्वाय देवाय नमः ध्यानाय देवाय ॐ नमः स्मृतेर्देवाय नमः भद्राय देवाय ॐ नमः उग्राय देवाय नमः भीमाय देवाय ॐ नमः महदोदेवाय नमः भवस्यदेवस्य पत्नी नमः सर्वस्य पत्न्यै नमः ध्यानस्य देवस्य पत्नी नमः स्मृतेर्देवस्य पत्न्यै नमः भद्रस्य देवस्य पत्नी नमः भद्रस्य देवस्य पत्न्यै नमः भीमस्य देवस्य पत्नी नमः महदोदेवस्य पत्न्यै नमः ॐ निधनपतये नमः धनपदान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः वर्णाय नमः सुवर्णलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः सर्वाय नमः सर्वलिङ्गाय नमः सर्वाय नमः शिवलिङ्गाय नमः सर्वाय नमः वरलिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः एतत् सोमस्य सूर्यस्य दुर्लिङ्गस्थापयति वाणिमन्त्रं पवित्रम् आवाहिरेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः वास्तुगृहाय नमः णनागन्धयुतः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यनाम् समाग्रापयामि दीपं दर्शयामि रूपदीपानन्तरं शुद्धा आचमनं समर्पयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् सत्यं वचनेन परिहिञ्जामि अमृतमस्तु अमृतोपस्तरणमसि मण्डपस्थितावाहितेभ्यो सर्वेभ्यो देवेभ्यो नमः ॐ नारिकेलरहितकदलीपुरहितामृतफलानि निवेदयामि ॐ प्राणाय स्वाहा ॐ पानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ प्राणाय ॐ स्वाहा समानाय स्वाहा दीपायं समर्पयामि अमृताभिधानः संवत्सरमेवावरन्दे जय भवते पूर्वमेवञ्जामेवावरन्दे ॐ अधिदेवना प्रत्यधिदेवना परिवाररहितश्रीमहावास्तुपुरुषमूर्तये नमः नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर वास्तुपुरुष भगवान् की ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
मन्यस्व सरस्वरेण मन्यस्व देवसवितः प्रसुवा सर्वव्यमाद्यं निरीक्षणार्भिषं शोध्या निरीक्षणा ताडना ऋतुसंस्कारैः संस्कृत्या ध्यान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्मादिपद ब्रह्मणोदिपद ब्रह्म शिवो मे अस्वहरा शिवो ओमः अग्नये स्वाहा ओहां सोमाय स्वाहा स्वाहा एकं द्वे त्रीणि चत्वारि ओहामग्नये स्विष्टकृते स्वाहा స్పష్టకృతయ ఇదం నమః ओहां सोमाय स्वाहा పరిపాలాలు ఆ పల్లెల్లో పెట్టి అది కదా ఓం గణానాం వరామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమో ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्ते स्वाहा गणपतिं भवामहे कविं कवीनाम उपश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्ते स्वाहा गणपतिं भवामहे कविं कवीनाम उपश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्ते स्वाहा गणपतिं भवामहे कविं कवीनाम उपश्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्ते स्वाहा అంటున్నారా గణపతయ ఇదం నమః అనుకుంటూ వేస్తున్నారు ఓం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమో ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्ते स्वाहा ఓం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమో ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्ते स्वाहा ఓం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమో ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोदिभिस्ते स्वाहा ध्वराय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् स्वाहा ध्वराय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् स्वाहा ध्वराय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् स्वाहा ध्वराय विद्महे स्वाहा अन्नपूर्णे तन्नो विघ्नः प्रचोदयात् स्वाहा ध्वराय विद्महे वक्रतुण्डाय धीमहि 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 तन्नो विघ्नः प्रचोदयात् स्वाहा महागणाधिपतय वरुदाय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा गणपतये नमः प्रमथये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा गणपतये नमः गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शुभहराय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा गणपतये नमः गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शुभहराय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने श्रीवरदमूर्तये नमो नमः स्वाहा नमो गणपतये नमः गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शुभहराय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये నమః ఇవి తీసుకోండి సార్ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे मानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నమస్కారం చేసుకొని కొద్దిగా తీసుకుని లోపలికి. ఓం ఆదిత్యాయ రోమాయ మంగళాయ బుధాయ శుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమో నమః స్వాహా. ఓం ఆదిత్యాది నవగ్రహేభ్య ఇదం నమః. శ్రీరుద్రాయ ఇదం నమః అనుకుంటే అంతే. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహా. నమస్తే రుద్రమన్యవతో దైశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం రదే నమః స్వాహా. దైశస్య వదమా శివం భగవతే నమః. महाकाव्यनाटकादि प्रियम् महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहनमोदक प्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहनमोदक प्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिम्
मयस्तमे प्रियंदमे कामस्तमे कामस्तमे लोमहस्तमे भद्रंजमे श्रेयस्तमे वस्यस्तमे यशस्तमे भगस्तमे त्रिविरंजमे यन्दाजमे रत्नाजमे क्षेमस्तमे दुदस्तमे पुष्पंजमे महस्तमे संविच्चमे ज्ञात्रंजमे सोस्तमे प्रदोस्तमे धीरंजमे मयस्तमे अगंजमे अगंजमे यस्मंजमे नामयच्चमे जीवादस्तमे दीर्घायुष्मंजमे नमित्रंजमे भयंजमे सुगंजमे शयनंजमे सोषाजमे सुदिनंजमे स्वाहा पूर्णाहुर्महोन्नः यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नम इति చెప్పండి మంత్రహీనం భక్తిహీనం ఉదాసన ఎత్తుదంతు భయాదేవ పరిపూర్ణం తదస్తు మే అక్షతలు నేను వదిలిపెట్టండి అక్షతలు మగవారికి ఇచ్చేసేయండి
गोविंदाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः ఓకేనా उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूम्बारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे प्राणायामे विनियोगः ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सु वरुन् चारुमुखजित चन्द्रनेत्र चारुमुखजित वाणी सरोजिनी नाम्न्याः सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं वृत्ति व्यापार उद्योग दिनदिन अभिवृद्धि अर्थं ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता शुभफल अवाप्ति अर्थं मम गृहे इष्टलक्ष्मी स्थिरलक्ष्मी नित्यनिवास सिद्ध्यर्थं श्री रमासहित सत्यनारायण स्वामी उद्दिश्य श्री रमासहित सत्यनारायण स्वामी प्रीत्यर्थं श्री रमासहित सत्यनारायण स्वामी व्रत पूजाख्यम् अहं करिष्ये परिलसित करुणा सागर चारुमुखजित चन्द्रनेत्र परिलसित करुणा सागर भूरि को भगत खलतनुजेन्द्र स्वस्ति अमृतं वै प्राणामृतमावः प्राणानेवैधास्थानमुपक्वयते चपणि स्वामिन् सर्व जगन्नाथ यावत् पूजा अवसानकं तावत्त्वं प्रीतिभावेन कलशेऽस्मिन् सन्निधिं कुरु। श्री रमासत्यनारायण स्वामी नमः। स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु। ओम इदं विष्णुरुचक्रमे त्रेधानिदेवदं समूढमस्य वागुं सुरे सक्तुमिपतित उनापनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण। मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण। मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण
मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदना मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ ఒకసారి ఇద్దరు చూడ వేసుకుంటారు गरी पगरी सदसा सरि ग पद सद पगरी पगरी सदसा ससरि रि ग पद सस द प गरी रि पगरी सदसा सरि ग रि ग पद स द प गरी पगरी सदसा द प गरी पगरी सदसा पगरी सदसा तकतरी कुकुतन किड तकदी 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 कृष्ण ఐశ్వర్యములు గాని పుత్రపౌత్రాన్ని మోక్షము కలిగించే
వ్రతము కానీ తమో విశేషము కానీ తెలపండి అన్నారు. ఓ సౌనకాది మహాబలారా, పూర్వము ఇదే ప్రశ్నను విష్ణుమూర్తిని నారదు వారు అడిగారు. ఆ విషయాన్ని కూడా మీకు సవివరంగా విన్నపిస్తాను రండి. పూర్వము యోగేశ్వరుడు నారద మహాముని లోకానుగ్రహ కోసం కోరి సకల లోకములన్నీ కూడా తిరగసాగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు, కానీ భూప్రపంచం పైన మనుష్యలోకంలో మాత్రము అందరూ ఏదో రకమైనటువంటి సమస్యలతో బాధపడడం గమనించాడు. ఆ దుఃఖము మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు, కారణం ఏదైనా సరే దుఃఖ శాంతము ఎక్కువగానే ఉందని ఇది చూసిన నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యము కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. నిర్మలమైనటువంటి శరీర కాంతులతో 4 చేతులతో శంఖ చక్ర గద పద్మములు కలిగినటువంటి సర్వాలంకరుడైనటువంటి విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తూ, ఓ పరమేశ్వర, ఓ జనార్దన, మీరు అపరిమిత శక్తి గలవారు స్వామి, సర్వలోకములన్నీ కూడా మేలు చేయగలవారు అనగా విని భక్త నీ కోరిక ఏమిటి అన్నారు. ఓ విష్ణుమూర్తి, ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు స్వామి. నాకు ఒకరు కూడా సంతోషంగా కనిపించడం లేదు. వాళ్ళ కష్టాలు తీర్చే మార్గం ఏదైనా మనతో చెప్పండి. మీరు తలుచుకుంటే వారికి ధర్మోపాయం చూపించలేరా? మా మీద ఏమాత్రము దయ ఉన్నా వారిని కాస్త విస్తరించండి స్వామి అన్నారు. నారద మహాముని యొక్క దయాలను సంతోషించి దేవాది దేవుడు, ఓ నారద, లోకశ్రేయస్సు కోరి మీకు లోకశ్రేయస్సు కోరి మీరు మంచి చేయాలనుకుంటే నేను ఎందుకు సహాయపడను? మానవులు తలుచుకోవాలి, కానీ వారి కష్టమంతా కూడా చిటికలో తొలగిపోయేటువంటి ఒక వ్రతం ఒకటి ఉన్నది. ఎంతో పుణ్యము కలిగిస్తుంది, కష్టాలన్నీ కూడా నివారిస్తుంది. దాని పేరే సత్యనారాయణంలో మోక్షము 2 కలుగుతాయన్నారు. ఓ స్వామి, ఆ వ్రతములం ఏమిటి? దాని విధానం ఏమిటి? ఇంతకు ముందుకు ఈ వ్రతములు ఎవరు ఆచరించారు? ఎప్పుడు చేసుకోవాలి? ఈ వివరములన్నీ కూడా సవివరంగా విన్నపించండి అని నారదుల వారు అడిగారు. విష్ణుమూర్తి చెబుతున్నారు, అయ్యా, దీనిని ఆషాఢ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘ మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంగమ రోజు కానీ చేస్తే శ్రేష్టము. అలానే ఈ రోజుల్లో చేయాలని లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అయినా ఆపద కలిగినప్పుడు కానీ, డబ్బు సమస్య ఏర్పడినప్పుడు కానీ, ఎప్పుడైనా ఎందుకైనా సరే ఈ సత్యదేవ యొక్క వ్రతం ఆచరించవచ్చని చెప్పును. ప్రొద్దున్నే లేచి కాలకృత్యములన్నీ కూడా తీర్చుకుని యథావిడిగా సంకల్పం చేసుకుని దేవతలందరికీ ప్రభువైనటువంటి ఓ భగవంతుడా, మీ ప్రీతి కొరకే నేను ఈ సత్యదేవుని యొక్క వ్రతం ఆచరిస్తున్నాను స్వామి. లక్ష్మీపతి భవాని దేవేశ సత్యనారాయణ వ్రత ప్రీత్యర్థమని సంకల్పం చేసుకుని మరలా రాత్రి స్నానము చేసి రాత్రికి ముందు ఆచరించవలను. అలా పూజాగృహం ముందు శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అంచులో ఉన్నటువంటి ఒక వస్త్రము వేసి దాని మీద వారికి లభ్యమైనటువంటిది బంగారంతో కానీ, వెండితో కానీ, ఇత్తడితో కానీ, రాగితో కానీ, కనీసము మట్టితో తయారు చేసినటువంటి కలశపాత్రను మండపంలో ఉంచి ఆ యొక్క సత్యదేవుని యొక్క పూజించవలను. అలా ముందుగా సత్యనారాయణ స్వామి ప్రతిమను పంచామృత స్నానం కలశంలో భగవంతుడైనటువంటి నారాయణ్ణి పూజిస్తే సకల శక్తి తంబులైనటువంటి మిగతా దేవతల యొక్క అండదండలు కూడా ప్రసారింపబడతాయి. ఈ వ్రతము అన్ని రకాల సంపదలు అందిస్తుంది, దుఃఖము తొలగిపోతుంది, ధనము వృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాది కలుగుతుంది, వేయేల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నారు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్త ప్రమాణాలు చేసి పూలతో కానీ, బలములతో కానీ, భక్తి శ్రద్ధలతో సత్యదేవుని యొక్క వ్రతంతా కూడా ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణ రాము కూడా కలియుగములకు చెందినని చెప్పి విష్ణుమూర్తి చెప్పినట్టుగా నారద మహాముని మహాముని వివరించడం. నీరాజనాంధ్రపయామి నమస్కరోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సత్యనారాయణ భగవానుకి బాధను అనుభవిస్తూ అన్న వస్త్రములు కూడా లేక ఒక వృద్ధ బ్రాహ్మణులు ధరించి అతని ముందు నిల్చొని
ఓయ్ విప్రోత్తమ నువ్వు ఎందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు నీ వృత్తాంతమంతా కూడా చెప్పమని అడిగాను. అంతరా బ్రాహ్మణుడు ఓ మహాత్మా నేనొక విప్రుడన స్వామి మిక్కిలి దరిద్రుడని భిక్షయాడనతో జీవించుతున్న వాడిని మరణాన్ని బాట పడుతూ ఇల్లు తిరుగుతున్నాను. రామ దారిద్ర్యం పోయే మార్గం ఏదైనా ఉన్నదో చెప్పండి స్వామి. అంతరా వృద్ధ బ్రాహ్మణుడు ఓ ద్విజోత్తమ శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాడు శ్రీమన్నారాయణి బాగా విధ విధానమంతా కూడా విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అతని అదృష్టమైపోయాను అని విన్న ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యదేవుని వ్రతము రేపే చేయాలని సంకల్పం చేసుకుని దానినే తలుచుకుంటూ నిద్ర కూడా పట్టగా మరణ సకల సంపదలతో సాగాడు. అది మొదలదు ఆ బ్రాహ్మణుడు ప్రతి నెల విడవగా సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. ఆ విడవగా ప్రతి నెల సత్యదేవుని యొక్క వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణుడు మహడైశ్వర్యవంతుడై సర్వ పాపముల నుండి విముక్తి పొందినవాడే మరణాంతము మోక్షము పొందిను. భూలోకమందరూ ఎవరైనా సరే ఆ బ్రాహ్మణుడు చేసినట్టు సత్యదేవుని యొక్క వ్రతమును ఆ బ్రాహ్మణుడు వలన విన్నవారు కానీ ఇంకా ఎవరైనా చూసిన వారు కానీ ఈ సత్యదేవుని యొక్క వ్రతం ఆచరించారా ఆ వివరాలన్నీ కూడా మాకు వివరించండి స్వామి అని కోరుతున్నారు. సూత్రులు వారు వివరిస్తున్నారు. ఓ మృడారా ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తన విభవ కొలది శక్తి కొలది బ్రాహ్మణుడు బంధుమిత్రులందరినీ కూడా పిలిపించి వ్రతం ఆచరిస్తున్నాడు. అంతలో అక్కడ ఒక కట్టెల మోపుకునేవాడు అదికి వచ్చి ఆ కట్టెల మోపునంతా కూడా బయట ఇంటి బయట దింపుకొని లోపలికి వచ్చి ఆ వ్రతమంతా కూడా ఓపికతో చూసాడు. అతడు మిక్కిలి దప్పిక కలిగిన దాహం కలిగిన వాడే బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతమంతా కూడా దేవుడికి బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకుని అయ్యా ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఇప్పుడు చేసినటువంటి పూజ వేరేమిటి దాని వలన కలిగేటువంటి సకలైశ్వర్యవంతులు కావచ్చు అని చెప్పాను. ఓ ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న ఆ కట్టెలమ్ముకునేవాడు మిగులు సంతోషించి తన దాహమంతా కూడా తీర్చుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి తన ఊరికి ప్రయాణం అంతటా నమస్కారం చేసుకున్నాడు. అతడు కట్టెల మోపడిన అమ్మడకై మరుసటి దినమున నగరంలో ఉండేటువంటి ధనవంతులు ఉండేటువంటి ఇండ్ల వైపు పోయాడు. ఆ స్వామి అనుగ్రహం చేత అతనికి ఆనాడు ఆ కట్టెలన్నీ కూడా సుగంధపు చెక్కల వలె రేటు పలికింది. దానికి అతడు మిగులు సంతోషించి అరటి పళ్ళు పంచదార ఆవు నెయ్యి ఆవు పాలు శ్రీరంభావ గోధుమలు పుజారామాగ్రి ఇవన్నీ కూడా కొని ఇంటికి సకల సౌఖ్యములను కూడా అనుభవిస్తూ అంత్యలోకమున సత్యవరము చేరు అధా స్కాండ ఇంటి దగ్గర కూడా పరిస్థితి విషమించిపోయింది. అలా తిరుగుతుండగా ఒకరోజు ఎవరింట్లో నా సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు కళావతి ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తల్లైన కుమార్తెను ముందు అంతేకాకుండా తాము మరిచిపోయినటువంటి సత్యదేవుని వ్రతము ఇప్పటికే అల్లుడి రాక కోసం ఆగకుండానే వెంటనే బంధుమిత్రులతో అందరితో కలిసి ఆ సత్యదేవుని యొక్క వ్రతమును నా భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి ఉంచినటువంటి సత్యదేవుడు చంద్రకేతు మహారాజు గారు ఒకనాడు నిద్రిస్తుండగా తన స్వప్నంలో కలలో ఆ వైశ్యులు ఇరువురు కూడా మాయకులు వారి ఇరువుని కూడా విడుదల చేయండి చెప్పి నేను చెప్పాను. వారి దగ్గర తీసుకున్నటువంటి బంధా కూడా వారికి ఇమ్మని చెప్పి అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టము పుత్రలోకము ధననష్టము కలిగిందని తెలియదు. సత్యదేవుడు కోరితే తనకు ఒక సభను ఏర్పాటు చేసి ఆ నిండు కులంలో తనకు రాత్రి వచ్చినటువంటి స్వప్న వృత్తాంతమంతా కూడా ఆ వైశ్యుల దగ్గరికి వెళ్ళి ఇక మీకు భయం లేదు దేవవశంబరనే మీకు ఇలాంటి దుఃఖము కలిగిందని చెప్పి మంచి బట్టలు ఇచ్చి వారి ఇరువురికి కూడా వారి దగ్గర తీసుకున్నటువంటి ధనము కన్నా ఎక్కువగా అంటే తృతీయోధ్యాయం సమాప్త. దేవరా సత్యనారాయణ భగవాన్. ఆదిదేవుడు భద్రగిరి శిఖర
మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవన సూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు.
आयतनवान् भवते यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवते आवो वे पर्जन्यस्यायतनो आयतनवापामायतनम् आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आवो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद सुनावं प्रति वयं वै सवाय कुर्महे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु वीराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः दष्टरनिबोधेषु गुहायां विश्वमूर्तिषु वैयज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवस्सुवरो प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् शाङ्करपरिवार श्रीरमा समेत वीरवेङ्कटस्य नारायण परब्रह्मणे नमो नमः नववारारमण्डयोः वेदोक्तस्वर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि అందరూ కూడా ప్రదక్షిణ చేయండి యాని కాని పాపాని జన్మాంతర కృతాని तानि तानि प्रदक्षन्ते प्रदक्षिणपदे पदे పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః पाहि मां कृपया देव शरणागतवत्सला అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ప్రత్యదేవ రక్ష రక్ష జనార్దన సంకల్పం गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम
మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగలే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. Come on,
అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సీతకు కదారి మరచినాదో అద్దం ముందర అందంగా వాలినాదో పూల కొమ్మి పైట వేసినాదో అల్లరి గాలి అది చూసి నిలిచినాదో చుట్టూ బంధాలిలా అల్లుకున్నాక పట్ట